కౌతాల మండల కేంద్రం నందు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఎరిగేరి, తోవి, గడెకల్లు గ్రామాల రైతులు మా పొలాలకు 20 రోజుల నుంచి కరెంట్ ఇవ్వడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసి వ్యవసాయ అధికారులకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య మాట్లాడుతూ మండలంలో విద్యుత్ అధికారులు రైతులు ఫోన్ చేస్తే సరైన రీతిలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎరిగేరి, తోవి, గణికల్లు గ్రామాలకు 20 రోజుల నుంచి కరెంటు సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏఈ ఈ రోజు సాయంత్రం లోపల రైతులకు కరెంట్ సప్లై చేస్తారని హామీ ఇవ్వడమైంది. గతంలో ఇలాంటి మాటలు చాలా సార్లు కూడా చెప్పడమైనది, అయినా ఫలితం లేదు. సాయంత్రం లోపల కరెంట్ ఇవ్వకపోతే రేపు 25వ తారీఖున విద్యుత్ సబ్ స్టేషన్ ను దిగ్బంధం చేయగలమని అధికారులకు ఆయన హెచ్చరించారు. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలు పూర్తిగా నాశనమై రైతులు నష్టపోయారు. కనీసం కరెంటు ద్వారా అయినా పంటలు పండించుకుందామని ఆశపడి వ్యాపారస్తుల దగ్గర, రైతుల దగ్గర అప్పులు తెచ్చి వ్యవసాయంలో పెట్టారు. ఆ పెట్టుబడి అప్పులు తీర్చుదామని రైతులు ఆశిస్తే కరెంటు వాళ్ళ నుంచి నష్టపోయినా చనిపోవడమే మేలని రైతులు పురుగు మందులు తెచ్చుకుని ఇక్కడ చనిపోదామని నిర్ణయించారు. రైతులను చంపుతారా, కరెంట్ ఇస్తారా మీరే ఆలోచించండి అని ఆయన విద్యుత్ అధికారులకు తెలియజేశారు. కరెంట్ ఆఫీస్ ముందే చనిపోతామని చెప్పేసి రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్పుకోకుండా రైతుల్ని సతాయించే పద్ధతిలో ఈరోజు మన కౌటౌన్ సబ్ స్టేషన్ లో జరుగుతుంది. రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానము ఇక్కడ దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు కానీ, లైన్ మ్యాన్లు కానీ, ఏఈ కానీ ఏమాత్రం కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చేతికి వచ్చిన పంట అంతా కూడా కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల, లైన్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల ట్రాన్స్ఫర్లన్నీ కాలిపోతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్లు కాలిపోతే ఒక్కసారి ఆధునిపై రిపేర్ చేసుకుని రావాలన్నా 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఇప్పటికే రైతులందరూ కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల గత ముందేసినటువంటి పంటలన్నీ కూడా అన్ని పంటలు నాశనమైనపోయినాయి. రైతులు ఇప్పటికే దివాళా తీసి నష్టమయ్యే, అప్పుల పాలయ్యే ఇతర ప్రాంతాలకు బతికే పరిస్థితి వస్తే కనీసము ఈ కరెంటు కోసము కరెంటు కింద ఏదో మోటార్లు తెచ్చుకొని, అప్పులు తెచ్చుకొని, మోటార్లు వేసుకొని కరెంటు ద్వారా ఏదో పండించుకుందామని చెప్పేసి ఆశపడితే ఈ కరెంటు చేతులు రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రైతులకు మేము కరెంటు అధికారులకు ఈ రైతు సంఘంగా ఒకటే చెప్తున్నాము. ఈరోజు 3 గంటల లోపల కరెంటు కూడా ఇవ్వకపోతే రేపు మొత్తం ఈ సబ్ స్టేషన్ అంతా కూడా కరెంట్ ఆఫ్ చేసి రైతులందరూ కూడా సమీకరించి, మొత్తం మండలం అంతా కూడా రైతులు సమీకరించి విద్యుత్తుని సప్లై లేకుండా చేసి రైతులు రక్షించాలని చెప్పేసి రేపు మేము నిర్ణయించుకున్నాము. ఈరోజు 3 గంటల లోపల రైతులకు అందరికీ కరెంటు సప్లై చేయాలి. రైతులకు అందరు కూడా మోటార్లకు కరెంట్ ఇవ్వకపోతే మేము రేపు పెద్ద ఎత్తున ఈ సబ్ స్టేషన్లు ముట్టడించి ఏ పని కూడా జరగకుండా ఇక్కడ స్తంభం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా నిర్ణయించాము. కాబట్టి పైన ఉన్నటువంటి జిల్లా అధికారులు అట్లాగే డివిజన్ అధికారులందరూ కూడా స్పందించి రైతుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున పరిణామాలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలిపిస్తున్నాము. కరెంటు సప్లంగా మొత్తం కరెంట్ అంతా కూడా ఇప్పటికీ 15-20 రోజులు అవుతుంది. ఎప్పుడు అడిగినా లైన్ రిపేరు అక్కడ డౌన్ అయింది, ఇక్కడ డౌన్ అయింది, లైన్ దొరకడం లేదు, ఇదే మాటలు తప్ప లేదంటే రాత్రి ఎప్పుడో టైంకి ఇస్తారు. రాత్రి కరెంట్ ఇస్తే ఏదైనా అపాయం జరిగితే దానికి ఎవరు బాధ్యులు? కరెంట్ అధికారులా లేకపోతే ఎవరని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చాలా మంది రాత్రి లైన్ తెలియక ఎక్కడో చోట కరెంటు కాలుకు తగిలి లేదా చేతికి తగిలి చాలా మంది రైతులందరూ కూడా ప్రాణాలు పోతున్నారు. దీనికి ఎవరు కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాత్రి కాకుండా పగలే కరెంటు సప్లై చేసి రైతులకు అందరూ కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహిస్తామని చెప్పేసి విద్యుత్ అధికారులకు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ రైతులకు అందరూ కూడా, అట్లాగే రైతు సంఘం నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేస్తున్నాను.